హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ గత కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం, అటు మీడియాలో ఫుల్ హాట్ టాపిక్గా మారిపోయింది అఘోరి అండ్ శ్రీవర్షిని వీళ్ళ ఇష్యూ కూడా. అయితే వీళ్ళు ప్రతిసారి ఏదో ఒక వీడియో రిలీజ్ చేయడానికి చూస్తున్నాం. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో వాళ్ళు ఏమంటున్నారంటే మేము చచ్చిపోతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు? మరి వాళ్ళు తిక్క మాట్లాడుతున్నారు. ముందు నుంచి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా, ఆ రకంగానే మాట్లాడుతున్నారు లేకుంటే సీరియస్గా తీసుకొని చేస్తున్నారు? ఏంటి సార్ దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే బేసిక్గా అంటే ఆ అమ్మాయి కొంత అమాయకత్వం ఉండొచ్చు, కానీ అఘోరి శ్రీనివాస్కి అయితే అమాయకుడేం కాదు. ఖచ్చితంగా తనకి నాలెడ్జ్ ఉంది, అట్లాగే ధైర్యం కూడా ఉంది. సో అతను ఏదో ఎమోషనల్గా మాట్లాడే మనిషి అని నేను అనుకోవట్లేదు. అతను ప్లాన్డ్గానే, ప్లాన్డ్గా ప్రీమెడిటేటెడ్ థింకింగ్ అయితే ఉన్న వ్యక్తి. కాకపోతే ఆ ఎమోషనల్ డ్రామా చేస్తాడు. ఎందుకంటే ఒక చాలా పేదరికంలో నుంచి వచ్చి ఇంట్లో నుంచి పారిపోయి అఘోరిగా, అంటే ముందు ట్రాన్స్జెండర్గా మారి మళ్ళీ అఘోరిగా మారి ఒక సోలము వ్యవహారము ఇవన్నీ పెట్టుకొని, అతను కూడా ఏమి రోడ్ల మీద అడుక్కు తినే అఘోరి కాదు. అతను i20 కార్లో తిరిగే అఘోరి, ఐఫోన్ వాడే అఘోరి. సో మంచి రిచ్. వాళ్ళు చెప్తున్నది ఏమంటే శ్రీవర్షిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, ఇతను ఒక కేసు బీర్లు తగేస్తాడు రోజు, బిర్యానీలు, ఎగ్ పప్పులు ఇవన్నీ బాగా తింటాడు. అంటే ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన అఘోరి. ఆ లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన తనకి ఫైనాన్షియల్ వ్యవహారాలను కూడా అతను ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అది ఎలాగ సంపాదిస్తున్నాడని పక్కన పెడితే. సో కాబట్టి అఘోరి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. అఘోరి అండ్ ఈ అమ్మాయి శ్రీవర్షిని ఇద్దరు కలిసి కారులో జాయింట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ప్రధానంగా మనకి నేను ముందు నుంచి చెప్తున్న అఘోరి డామినేషన్ కనబడుతుంది. ఆ అమ్మాయిని కూడా అఘోరి మ్యానిపులేట్ చేస్తున్నట్టే కనబడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల ఒకటి, అఘోరికి ఉన్నంత ఎక్స్పోజరు, ప్లాను అవన్నీ కూడా ఈ అమ్మాయికి లేవు. కాబట్టి ఇతను చెప్పినట్టే ఆ అమ్మాయి కూడా వింటున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఒక రకంగా అతని మ్యాజిక్ స్పెల్ అంటాం కదా, అటువంటి ఒక మ్యాజిక్ స్పెల్ దీంట్లో ఈ అమ్మాయి ఉంది. అతను ఏం చెప్తే అది వినే పరిస్థితిలోనే ఉంది ప్రజెంట్. అయితే అది నెక్స్ట్ రివర్స్ అవ్వచ్చు, అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ ఏం చెప్పారు అంటే, ప్రధానంగా అఘోరిని చెప్పాడు. ఈ అమ్మాయి ఏదో 1-2 యాడ్ చేసింది. సో ఏం చెప్పారంటే, మమ్మల్ని మీరు వేధిస్తున్నారని ప్రధానంగా మీడియాని నిందించారు. మమ్మల్ని మీరు వేధిస్తున్నారు, మాకు యాంటీగా మీరు వీడియోలు పెడుతున్నారు, అమ్మాయి శ్రీవర్షిని బలిస్తారని అంటున్నారు అనేది. మీరు ఇలాగాని మాకు యాంటీగా థంబ్నెయిల్స్ పెట్టి వేధిస్తే మేము చచ్చిపోతాం. సో మేము చచ్చిపోయి ఆ వీడియో కూడా మేము నీకు పెడతాను, కారు కూడా కాలిపోతుంది, కారులో మేము కాలిపోతాము, పెట్రోల్ రెడీగా ఉంది, సో మేము చచ్చిపోతాము, ఇది 2 రోజుల్లో చచ్చిపోవచ్చు లేదా వారంలో చచ్చిపోవచ్చు అనేది అతను ప్రధానంగా చెప్తున్నాడు. రెండవది, మేము ఇంకా తెలుగు రాష్ట్రాలకి రాము, ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లో ఉంటాం, ఇక్కడే సెటిల్ అవుతాం, ఇక్కడే మేము బతుకుతాము, మేము తెలుగు రాష్ట్రాలకి రాము, మీకు కావాల్సింది అదే కదా, కాబట్టి మీరు మమ్మల్ని ఇద్దరిని వదిలేసేయండి, మా ఇద్దరి మీద వీడియోలు చేయకండి అనేది రెండవ పాయింట్. మూడో పాయింట్ కేసుల గురించి. ఆ కేసులు చెల్లవు. అమ్మాయి రాధిక పెట్టిన కేసు కావచ్చు, మొకిళ్ళల్లో పెట్టిన కేసు కావచ్చు, ఇవేవి కూడా చెల్లవు. అంటే మాకు డబ్బులు ఇచ్చిన అఘోరికి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు పెట్టలేదు కేసు, ఇంకెవరో పెట్టారనేది కూడా అంటున్నారు. అంటే డబ్బులు ఇచ్చిన మాట అయితే వాస్తవం అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ 3 ప్రధానమైన పాయింట్లని వాళ్ళు తీసుకున్నారు. అంటే ఒకటి, మీడియా ఆపకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటాం, అలాగే మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే కూడా మేము ఆత్మహత్య చేసుకుంటాం అనేది చెప్తున్నారు. అంటే దీని నేపథ్యం మనకు అర్థమైతే, ఈ మధ్యకాలంలో మొన్నటి వరకు కూడా అఘోరికి ఓవరాల్గా పాజిటివ్గానే మీడియా స్పందిస్తామంది. అంటే అఘోరికి హెల్ప్ అయ్యే విధంగా మీడియా స్పందించింది. ఇప్పుడేమైంది, అఘోరికి మోస్ట్ ఆఫ్ ద మీడియా యాంటీ అయిపోయింది. ఈ యాంటీ కావడానికి కారణం ఎవరు? అఘోరినే. ఎందుకంటే అఘోరి బిహేవియర్ కానీ, అఘోరి మాట్లాడే పద్ధతి కానీ, తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ శ్రీవర్షిని విషయంలో అఘోరికి బాగా నెగిటివ్ వచ్చింది. అంతవరకు సనాతన ధర్మం, గుళ్ళు మీద దర్గాలు, గుళ్ళు, లేకపోతే స్త్రీల సంక్షేమం, ఇవేవో మాట్లాడుతూ ఉన్నంత వరకు కూడా ఓకే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అమ్మాయిల విషయంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్తో ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఫ్యామిలీని అమ్మాయిని లేపుకోవడం,
ఏదో వీళ్ళ రొమాన్సులంతా గురించి మాట్లాడడం, ఇదంతా సరదాగానే అనిపించి ఉండొచ్చు అఘోరికి అమ్మాయికి. నిజానికి పెళ్ళి అయ్యే వరకు కూడా వీళ్ళిద్దరూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ మీడియాతో చేశారు. నిజానికి మీడియాకి అఘోరి ఎంత ఉపయోగపడిందో అఘోరికి కూడా మీడియా అంత ఉపయోగపడింది. రెండు ఇది విన్ విన్ సిచ్యువేషన్ అంటారు, అలాంటి విన్ విన్ సిచ్యువేషన్. సో ఎందుకంటే అఘోరి పాపులర్ కాకపోతే అఘోరికి డబ్బులు ఎందుకు ఇస్తారు? ఎవరన్నా 10 లక్షలు 20 లక్షలు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు కేసు పెట్టిన ఆవిడ చెప్పేదాని ప్రకారం 9,80,000 ఇచ్చున్నారు, అంటే 10 లక్షలు ఇచ్చారు. ఇలాగ చాలామంది ఇచ్చారని ఈ శ్రీవర్షిని వాళ్ళ పెంపుడు బ్రదర్ విష్ణు చెప్తున్నాడు. సో క్లియర్గా అఘోరికి పాపులారిటీ అనేది క్రియేట్ చేయడానికి ఛానల్ కావచ్చు, మీడియా కావచ్చు కారణం. ఇప్పుడు అదే ఛానల్ వల్ల అఘోరి ఇబ్బంది పడుతున్నారు. ఛానల్కి అఘోరి మీద కోపమో ప్రేమో ఉంటుందని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం ఛానల్కి ఏంటంటే ఏది వీసిపోతుంటే ఆ టాపిక్ని పంపు చేస్తూ ఉంటారు. పాజిటివ్గా వీసిపోతే పాజిటివ్గా చేస్తారు, నెగిటివ్గా పెడితే పోతున్నాయనుకో నెగిటివ్గా అమ్ముతారు. నిన్న ఒక పెద్ద ఛానల్ని అడిగా, ఏం సార్ మీకు ఏమన్నా అఘోరి మీద కోపం ఉందా, ఎందుకు మీరు ఇట్లా నెగిటివ్గా పెడుతున్నారంటే, మాకెందుకు ఉంటుంది సార్ కోపం, ఏది వ్యూస్ వస్తే అవి పెడతాం మేమని ఆయన చెప్పాడు. సో క్లియర్గా ఏంటంటే కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు అఘోరికి యాంటీగా మొన్నటి నుంచి థంబ్నెయిల్స్ పెట్టి చేస్తున్నాయి. ఇది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండొచ్చు. రెండవది, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ ఒక థ్రెట్ని చేస్తున్నారు. ఇప్పుడు అఘోరి ఏమీ మన దేశంలో లేకుండా పోలేదు, వాళ్ళకేం సపరేట్ లా ఏమి లేదు. అఘోరీలకి ఏమన్నా సపరేట్ చట్టం ఉందా ఇండియాలో? అఘోరీలు తప్పు చేస్తే, ఒక హత్య చేస్తే వాళ్ళకి చట్టం వర్తించుతా? అఘోరీలు ఇంకొక క్రైమ్ చేస్తా వర్తించుతా? వర్తిస్తుంది క్లియర్గా. అఘోరీలైనా ఎవరైనా ఈ దేశంలో పౌరులే, వాళ్ళకు కూడా ఆధార్ కార్డులు ఉండాల్సిందే, వాళ్ళు కూడా లాకు చట్టానికి నిబద్ధులై ఉండాల్సిందే. కాబట్టి ఈ అఘోరి అరెస్టులు కేసులు పెట్టారు, కేసులు ఎదుర్కోవాలి. ఎదుర్కోకుండా నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే అది కూడా ఇంకొక కేసు అవుతుంది. ఆత్మహత్య చేసుకోవడం అనే బెదిరిస్తున్నారనేది కూడా కేసు అవుతుంది. రెండవది, ఇతను ఆత్మహత్య చేసుకోకుండా అమ్మాయిని కూడా ఆత్మహత్య చేసుకుంటాను పురికొలుపుతున్నాడు, అది కూడా ఇంకొక కేసు అవుతుంది. కాబట్టి అఘోరి ఏం చేయాలి? మామూలుగా మీడియాతో ఖచ్చితంగా ఇబ్బందులే. చాలామంది ఇప్పుడు ఒక వార్త అంటే దాని ఏమంటారు, ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అదేంటంటే మీడియా ఎట్లా మనుషులతో ఆడుకుంటుంది, బర్రెలెక్క కావచ్చు, ఆమె కుమారి ఆంటీ కావచ్చు, తర్వాత మొన్న పికిల్స్ అమ్మాయి కావచ్చు, ఎవరు వేణుస్వామి కావచ్చు, ఇలా ఒక్కొక్కరి జీవితాలతో మీడియా ఆడుకొని వాళ్ళని ఎక్కడికో ఆకాశానికి తీసుకెళ్ళి మళ్ళీ కిందకు పడేస్తుంది మీడియా అనేది. ఆకాశానికి మీడియా తీసుకుపోవాలనే ప్లాన్ మీడియాకి ఏముండదు, కింద పడేయాలని కూడా మీడియాకి ఏముండదు. మీడియాకి ఉండేదంతా ఏంటి, ఏది సెన్సేషన్ ఉంటే దాన్ని తీసుకొని జనం ఏది చూస్తుంటే దాన్ని ఎక్కువ రోజులు చేస్తారు. జనం చూడడం మానేశారనుకో దాన్ని ఆపేస్తారు. ఇప్పుడు ఆయన జానీ మాస్టర్తో ఒకప్పుడు జనం చూశారు, కుమ్మారు, మళ్ళీ ఏమైంది, ఆపేశారు. ఎందుకు ఆపేశారు? వాళ్ళకి ఏమన్నా జానీ మాస్టర్ మీద మధ్యలో ఏమన్నా ప్రేమ వచ్చిందా? ఏమి లేదు. లావణ్య రాస్తారు కొద్ది రోజులు నడిచింది, మళ్ళీ అది తగ్గిపోయింది, మళ్ళీ మొన్న రావాలని అది వచ్చింది. ఎందుకు మొన్న వచ్చింది? మీడియా క్రియేషన్ కాదు కదా, అది వాళ్ళ గొడవే కదా. అట్లాగే ఈ అఘోరి కూడా సైలెంట్గా ఉంటే మీడియా సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉండట్లేదు కదా అఘోరి. ఇప్పుడు అంతకుముందు ఈ అమ్మాయిని లేవ తీసుకుపోయే ముందు వరకు కూడా సైలెంట్ అయిపోయింది మీడియా. అఘోరి మీద వీడియోలు చేయడం ఆగిపోయింది. మళ్ళీ ఎవరు మీడియాలోకి వచ్చింది? అఘోరినే కదా. సో అఘోరి సైలెంట్గా ఉండి ఈ అమ్మాయి సైలెంట్గా ఉండిపోతే ఇది లేదు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి జరిగినట్టు మీడియాకి ఎవరు చెప్పారు? అఘోరినే కదా చెప్పింది. అఘోరి వీడియో తీస్తేనే కదా మనకు తెలిసింది. సైలెంట్గా పెళ్లి చేసుకొని ఉంటే ఈ గొడవ లేదు కదా. సో ఇక్కడ ఏమంటే నీకు నచ్చినట్టే మీడియా బిహేవ్ చేయాలంటే కుదరదు. నీకు పబ్లిసిటీ కావాలనుకున్నప్పుడు ఈ మీడియాకి ఉండే ఒక చట్టం అంటారు, ఫ్రేమ్వర్క్ని అర్థం చేసుకోకుండా మీడియా నేను అనుకున్నట్టే ఉండాలి అంటే కుదరదు. బరిలెక్క ఇలాగే శాపాలు పెట్టింది మీడియా మీద, నన్ను వదిలేండి అని ఏడ్చింది. ఏమి ఏడవాల్సిన మళ్ళీ ఏమి శాపాలు పెట్టాల్సి మళ్ళీ గమ్మని సైలెంట్గా ఉంటే వాళ్ళు కొద్ది రోజులు మీడియా వదిలేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే వ్యూస్ రావు కాబట్టి మీడియా వదిలేస్తుంది. నువ్వు శాపనార్థాలు పెట్టినా మీడియా వదులుతావు, నీ వ్యూస్ పోతే దాని మీద కూడా పెడుతుంది. నేను చచ్చిపోతానన్నా నీ వ్యూస్ పోతే మీడియా వదలదు. కాబట్టి మీడియాని అర్థం చేసుకోవాలి. ఏంటంటే మీడియాకి వ్యూస్ ఇంపార్టెంట్. నువ్వు నీ టాపిక్ జనాలు చూస్తుంటే మీడియా పెడుతుంది, జనాలు చూడలేదంటే మీడియా వదిలేస్తుంది. దిస్ ఈజ్ సో సింపుల్. సో అందుకని
అఘోరి కానీ ఆ అమ్మాయికి శ్రీవర్షన్ కానీ మీడియా వల్ల మేము బాధపడుతున్నాం అనుకుంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సైలెంట్గా ఉండడం. రెండోది చూడకండి, మీరు తమ్మునేల్సి ఇవన్నీ ఎందుకు చూస్తారు, కామెంట్లు ఎందుకు చూస్తారు, సైలెంట్గా ఉండండి, మీ పని మీరు చూసుకోండి. మీ గోల్ ఏంటి, మీరు హ్యాపీగా మీ ఇద్దరం బతకాలనేది కదా మీ గోల్. ఆ గోల్లో ఉండండి, ఎందుకు ఈ మీడియాతో ఏం పని మీకు. సో ఇది చేయకుండా అంటే ఇక్కడ ఏంటంటే ఇది అఘోరికి తెలియక కాదు, అఘోరికి మీడియా గురించి నేను చెప్పిన విషయాలన్నీ మన అఘోరి శ్రీనివాస్కి బ్రహ్మాండంగా తెలుసు. ఈ మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళల్లో మీడియాని బాగా డీల్ చేసిన వాళ్ళల్లో అఘోరి శ్రీనివాస్ నెంబర్ 1. అఘోరి శ్రీనివాస్కి అంత క్లారిటీ ఉంది. అయినా ఎందుకు చేస్తున్నా అంటే బేసిక్గా మీడియా మీద కాదు కోపం, అరెస్టులు ఎక్కడ చేస్తారనే భయంతో ఈ బెదిరింపులకు దిగాడు. అంటే ఎందుకంటే 2 పోలీస్ స్టేషన్లో సీరియస్ కేసులు ఉన్నాయి, పోలీసులు రెడీ అవుతున్నారని చెప్తున్నారు అరెస్ట్ చేయడానికి, ఉత్తరాఖండ్కి వెళ్ళి తీసుకురావడాలు కేదార్నాథ్ నుంచి అని. అందుకని మీరు కానీ వస్తే మేము ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటాం అని ఒక బెదిరింపు అనేది అఘోరి శ్రీనివాస్ చేస్తున్నాడు. అది రాంగు, ఫేస్ చేయాలి. ఫేస్ చేయకపోతే నువ్వు చచ్చిపోతానన్నా భయపడి వదిలేయాల్సిన అవసరం పోలీసులకి లేదు. సో కాబట్టి అఘోరి శ్రీనివాస్ ఏం చేయాలంటే కేసులను అయితే ఫేస్ చేయాలి, అట్లాగే మీడియాకు దూరంగా ఉండాలి. వద్దనుకున్నప్పుడు మీడియాకు దూరంగా ఉంటే కొద్ది రోజులు మీడియా హడావిడి చేసి సైలెంట్ అయిపోతుంది. నీ వ్యూస్లు చూడకపోతే జనం కూడా ఎందుకు చూస్తారు, ఏదో ఒక డ్రామా మసాలా ఉంటే జనం చూస్తారు, లేకపోతే జనం కూడా చూడరు. ఆ మసాలా డ్రామా ఎవరు ఇస్తున్నారు, అతనే ఇస్తున్నాడు. సో లేని డ్రామాని లేని మసాలాని మీడియా క్రియేట్